కలగడానికి కారకులు ఎవరు? ఏ ఉద్దేశంతో వీళ్ళు వీటికి పాల్పడ్డారు అనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల పట్టాభి గారికి, భాను ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఏబిఎన్ న్యూస్ కూడా శుభ సాయంత్రం. ఏదో మాటికి నిన్న జరిగినటువంటి సభని విజయవంతం చేయటంలో, విజయవంతం కావటంలో పాత్ర తీసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా మా కూటమి తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అధికార పార్టీ సభ పెడుతున్నాము, దానికి మోడీ గారు వస్తున్నారన్నప్పటి నుంచే ఏమి చేయొచ్చు అనే దొంగ ఆలోచనలు ఉంటే వాళ్ళ బ్రతుకంతా దొంగ ఆలోచనే కదా. పార్టీ నేను ఎప్పుడు అంటుంటాను, ఆ పార్టీ పుట్టుకే ఎక్కడి నుంచి వచ్చింది? దొంగ కేసుల నుంచి వచ్చింది కదా. ఆ కేసులు కూడా అన్ని దొంగతనం కేసులే కదా. అదే విధంగా ఉంటది. అదే అంత దొంగ అండి. ఏ పదం మనం దేని గురించి మాట్లాడినా కానీ అక్కడ దొంగతో స్టార్ట్ అవుతుంది అది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుంది. నిన్న క్లియర్గా కనపడింది మనకు కూడా. ఎందుకంటే మేము ఎందుకు కుట్ర అని అనాల్సి వస్తుందంటే, పోలీసు వ్యవస్థ ఒక పెద్ద భారీ బహిరంగ సభ, అది కూడా దేశ ప్రధాని గారు వస్తున్నటువంటి సభ, 3 పార్టీలు కలిసి పెడుతుంటేనే పెద్ద సభ అన్నప్పుడు పోలీసు, నేను పదే చెప్తే అసలు ఆ పోలీసు మాన్యువల్ కానీ పోలీసు యాక్ట్ కానీ ఒకసారి చదువుకోవాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు పోలీస్ యాక్ట్ తీసి చూపించడం కాదు మనకి. వాళ్ళ విధేంటి? నువ్వు ప్రజలకు రక్షణ కల్పించడం. మేము ఒక సభ పెట్టుకుంటున్నామని చెబితే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? అక్కడ రక్షణ చర్యలు తీసుకోవాలి. అది పోలీస్ అంటే. అది జగన్మోహన్ రెడ్డిదా, చంద్రబాబు నాయుడు గారిదా, పవన్ కళ్యాణ్ గారిదా, మోడీ గారిదా అనేది కాదు. అసలు ఒక సభ జరుగుతుందని చెప్పినప్పుడు ఆ సభకు తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యల బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. కానీ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో అసలు ఆ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి కొమ్ముగాయటం అనేది నేర్చుకున్నారు. ఎందుకంటే మంచి పోస్ట్ వేయించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. పోలీస్ ఆఫీసర్ల మీద కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, రియాలిటీ చూసినప్పుడు నాలాంటి వాడికి ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ దౌర్భాగ్యం కోసం అసలు వ్యవస్థను నాశనం చేస్తున్నారు. నిన్న అంతమంది పోలీసులను తీసుకొచ్చినటువంటి పోలీసు వ్యవస్థ, అక్కడ ఎస్పీలు కూడా ఉన్నారు, డిఐజీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అక్కడికి? అసలు దేనికోసం వచ్చారు వీళ్ళు? గుడారాలు వేయించుకుని గుడారాల కింద చేత తినడానికి వచ్చారు వీళ్ళంతా. ఎక్కడ చూసినా కానీ గుంపులుగా కూర్చున్నారు. అన్ని లక్షల మంది ఒక పక్కన కనిపిస్తూ ఉంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సభలాగా మేమేదో మీటింగ్కి 1000 రూపాయలు జేబులో పెట్టి, ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టి, వాళ్ళు ఎక్కినటువంటి బస్సులో మందు బాటిల్ పెట్టి, మందు కలుపుకోవడానికి నీళ్లు పెట్టి, నీళ్లు కూడా అవసరమైతే కూల్ వాటర్ పెట్టి తీసుకొచ్చే సభ కాదు కదా మాది. మా సభలకు వచ్చేది స్వచ్ఛందంగా జనము, మా నాయకులు చెప్పి వినటానికి ప్రేమతో వచ్చేవాళ్ళు వీళ్ళంతా. ఆ ప్రేమ ఎట్లా ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వద్దాము, దగ్గరగా నాయకులను చూద్దాము అనే ఆలోచన, భావాలు ఉన్నటువంటి వ్యక్తులు మా సభలకు వచ్చే వాళ్ళంతా కూడా. ఈయన సభకు అనుకోండి, ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్రా బాబు, వాడు ఎప్పుడు పైకి ఎక్కుతాడా, బైక్ పట్టుకోగానే మనం వెనక్కి నుంచి ఎట్లా పోదామని వెనక్కి గేటులు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు వ్యత్యాసం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభకు వచ్చిన వాళ్ళు అక్కడ అటెండెంట్ వేయించుకుని వెంటనే వెనకదారి చూస్తారు. కానీ మా సభలకు వచ్చే వాళ్ళు వెనకదారి దగ్గర నుంచి ముందు దారి చూసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం నాకు కనిపించినప్పుడు, వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ మీద పడుతున్నప్పుడు, ఎదురుగా ఉన్నటువంటి ఆ లైట్ పోల్స్ మీద ఎక్కుతున్నప్పుడు వీళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటండి? ఒక్కడంటే ఒక్కడు కనపాలా. ఎందుకంటే పైనుంచి నేను చూస్తున్నాను, పైనుంచి చూసినా మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. పైనుంచి నేను గమనిస్తూ ఉన్నాను. జనమందరూ కూడా బులవమంటే దగ్గరికి రావాలి అనే ఆలోచనతో వాళ్ళు వస్తూ ఉంటే, ఇక్కడ పర్టికులర్గా ఆ గ్యాలరీ ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉందో, ఆ సౌండ్ సిస్టమ్ ఉన్నటువంటి గ్యాలరీ దగ్గర విపరీతమైనటువంటి నెట్టు ఏమంటుందని వాళ్ళందరూ కూడా తోపులాట జరిగింది. తోపులాటలో